పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కావడము ఒక శాపముగా నేడు పరిణమించినది. ఒక పక్క న్యాయస్థానములు పెన్షనరీ బెనిఫిట్స్ను నిలుపవద్దని తీర్పులు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వము బకాయిలు చెల్లించడంలో చాలా జాప్యము చేస్తున్నదని రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్సు వాపోతూ ఉన్నారు. వారి యొక్క కుటుంబ భవిష్యత్తు, వారి యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ మీద ఆధారపడి జీవిస్తుండడం వలన వారికి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేడు పరిణమించినది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మొత్తము ఇవ్వడం వల్ల అవి ఎందుకు ఉపయోగకరంగా లేకుండా వారి జీవనంలో అనేక సమస్యలు నెలకొనే పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. ఒకసారి గ్రాడ్యుటీ, మరి ఒకసారి కమ్యూటేషను, మరియు కొంతమందికి మాత్రమే సరెండర్ ఆఫ్ అరెండ్ లీవ్ చెల్లించడం వలన చాలా ఇబ్బందికరంగా నేడు పరిణమించింది. 2025లో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బకాయిలు అంటే సరెండర్ ఆఫ్ అరెండ్ లీవ్ ఇంతవరకు చెల్లించినటువంటి వైనం మన ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. అంతేకాకుండా వారు సర్వీసులో ఉండగా కొంత సరెండర్ లీవ్ కూడా అమ్ముకొని ఉన్నారు. అది కూడా ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రభుత్వము వెంటనే నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు.